ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియంట్స్ అని చెప్పుకోరు. లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు, చెప్పుకున్నాడంటే ఆడు కానివాడు అన్నట్లు. మీకు అర్థమవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, అతని చుట్టూ ఒక పరిస్థితి ఉందండి. అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అతని మైండ్ని. ఎవరో అనేది ఏముంది, అందరికీ తెలిసిందే. భారతిరెడ్డి అండ్ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే భారతిరెడ్డి కావచ్చు, పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్, లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి, 10 minutes వరకు చూడండి, 10th నుంచి 11th minute తర్వాత అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. వెళ్ళిపోతాడు, వేరే స్పేస్లోకి వెళ్ళిపోతాడు, వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు. అది పబ్జీ ఎఫెక్టా, లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్? 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారంటారు? ఎక్కడ వచ్చాడా సార్ బయటకు? చెప్పండి మీరు. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏ రోజున జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చేవాడండి, పరదాలు కట్టుకుంటూ. జనాలను చూడ్డానికి ఇష్టపడేవాడు కదా కదండి. గత 5 సంవత్సరాల్లో, 5 ఏళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని. మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి, బయటికి రాడు. మీకు ఏ రోజన్నా ప్రెస్ మీట్ జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తూ ఉంటున్నారు, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను. నేను బెట్టేసి చెప్తున్నా, ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని, ఓపెన్ జర్నలిస్టుల్ని, వీళ్ళందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న ఎందుకు? మొన్న ఈ మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో నేను ఇచ్చేస్తాను, నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇదిగో తీసుకో అంటున్నాడు. జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు. అంటే అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకు చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది, ఆవిడ భార్య భారతిరెడ్డి గారు నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది, అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతిరెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం, జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్, గెలవడానికి కాదు, అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీఈస్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, హీఈస్ ఐఏఎస్, అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా
ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి డబ్బు, పాట వచ్చేయాల్సింది. వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున మేకవుతారు కాబట్టి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్ అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడదు 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఐ డోంట్ నో, నేను జనసేన రిప్రజెంటేటివ్ కాదు. ఈ క్వశ్చన్ మీరు జనసేన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని అనుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఓపెన్గా చెప్తున్నాను కదా, నేను టీడీపీ రిప్రజెంటేటివ్ని, నాకు ఇందులో ఏం మొహమాటాలు లేవు. ఫ్రమ్ అవర్ పార్టీ నేను మా టీడీపీ రిప్రజెంటేటివ్గా మా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే ఉండాలని నేను కోరుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ముఖ్యమంత్రిగా అయినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇది నన్ను అడగకూడదు క్వశ్చన్. వ్యక్తిగతంగా అయినా సరే నేను టీడీపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై పార్టీ కాబట్టి నేను ఓపెన్గానే చెప్తున్నా. దీంట్లో నేనేదో మొహమాటానికి పోయి చెప్పాల్సింది లేదు. నాకు ఆయన పైన గౌరవం ఉంది, వ్యక్తిగా గౌరవం ఉంది, నిజాయితీపరుడుగా గౌరవం ఉంది. కాకపోతే నా మూలాలు తెలుగుదేశం పార్టీ మూలాలు. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ ఏవైతే ఆశయాలు కావచ్చు, రిఫార్మ్స్ తీసుకొచ్చిందో, ఏవైతే తెలుగుదేశం పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిందో వాటన్నిటికీ కనెక్ట్ అయ్యి నేను దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఓపెన్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా వచ్చినా కూడా నేను సపోర్ట్ టు. గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో కొంత బ్రేకింగ్ న్యూస్లా నడుస్తుంది. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఎప్పుడు అవుతున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ గారు? డిప్యూటీ సీఎం ఈజ్ డెఫినెట్లీ వన్ పోస్ట్. ఇట్ ఈస్ గివెన్ బై పవన్ కళ్యాణ్ గారు. సో నేను అది అంత కాంప్లికేట్ చేయడానికి ఎవరో ఏదో అనుకుంటున్నారు. కానీ ఎందుకు సార్, హీఈస్ ఆల్సో మినిస్టర్ క్యాడరే కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఒక ట్యాగ్లైన్, ఎక్స్ట్రా ట్యాగ్లైన్ అంతే. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది ఆయన గౌరవం. ఇప్పుడు సీఎం తర్వాత కింద స్థాయిలో డిప్యూటీ సీఎంగా ఆయనకి గౌరవం ఇచ్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చుకున్న గౌరవం అది. దానికి పోట ఇవ్వడం అంటారు ఎందుకు? ఊరికే ఏదో ఎవరికో బాగాలేదు, బాధగా అనిపిస్తే అంటూ ఉంటారు. ఆయన ఎక్కువ కష్టపడుతున్నారని అలాంటి అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ హీఈస్ వెరీ గుడ్ ఇన్ హిజ్ డిపార్ట్మెంట్స్ అండి. చూసుకుంటే మనము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, అటు ఐటీ కావచ్చు, ఆయన తప్పించి ఎవరు చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న లీడర్. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఒకే ఒక స్టేట్మెంట్ అండి, 4 ఏళ్ళు చదివినా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా బయటకు వెళ్తే ఉద్యోగాలు దొరకనివి అమీర్పేటలో 6 నెలలు కోర్సులు చేస్తే దొరుకుతున్నాయి. ఎందుకు అంటే ఏం ల్యాక్ అవుతుంది? 4 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో, గ్రాడ్యుయేషన్లో ఏం లోపాలు ఉన్నాయని క్లియర్గానే ఆయన చెప్పారు. అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి దానిపైన. నిజమే కదా, అది ఎవరు ఆ సామాన్యంగా పాయింట్ ఆలోచించారు జనరల్గా. కానీ ఆయన చూడండి, అది ఓపెన్గా అది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం దీంట్లో అని చెప్పేసి రీసెంట్గా ఒక పెద్ద స్టేట్మెంట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువును తగ్గించండి, పిల్లలకి సరైన విద్యను. అంటే ఈ రోజుకు తగ్గ మనము ఎప్పుడో జమానా కాలం సిలబస్ మళ్ళీ ఇప్పటికి పాత సిలబస్లు ఫాలో అవుతే కష్టం కదా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఐక్యూ పెరిగిపోయింది, పిల్లలది అడాప్షన్ ఆఫ్ ఐక్యూ డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఈ టైంకి ఇప్పుడు జనరేషన్కి తగ్గ సిలబస్లు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి పుస్తకాలు బరువును తగ్గించండి, పెద్ద పెద్ద నోట్స్లు, పెద్ద పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇది కాదు ఎగ్జామ్ థియరీ అంటే అని చెప్పేసి ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్ అనేది. అంటే ఇలాంటి పెను మార్పులు ఈరోజు మనం రేపొద్దున్న విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతాం. అదే ఐటీ సెక్టార్లో మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, హీఈస్ వెరీ గుడ్ అట్ బార్గెనింగ్, లేకపోతే ఇంకే వేటిల్లో అయినా సరే రాష్ట్రానికి సౌలభ్యాలు తీసుకొచ్చే దాంట్లో చెప్పే విషయంలో ఇండస్ట్రియలిస్టులకి ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాగలడు, ఏ రకంగా వాళ్ళని మంచి క్యాపబిలిటీ ఉందండి ఆయనకి. ఆయన ఖచ్చితంగా తీసుకురాగలడు. బికాస్ మంచి
ఒరేటర్ ఆయన ఆ విషయంలో 1-to-1 ఒరేషన్ అయింది. 1-to-1 నేను పబ్లిక్ ఒరేషన్తో నేను ఏమి మాస్ లీడరు మాస్ డైలాగ్ చేస్తారని నేను చెప్పను, కానీ ఆయన నారా లోకేష్ గారు 1-to-1 ఒరేషన్ కావచ్చు, ఆయన మీటింగ్ని హోల్డ్ చేసే విధానం కావచ్చు, చాలా బాగుంటుందండి. సో ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా ఆంధ్రాకి రావాల్సింది. సో ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్ గతంలో మనం చూసినప్పుడు శ్రీ సిటీ కావచ్చు, కియా విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఐటీ ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, చాలా మెజారిటీ రోల్ లోకేష్ గారు ప్లే చేశారు. సో ఈ 5 ఏళ్ళు నిజంగా చెప్తాను, ఈ 2 డిపార్ట్మెంట్స్ సువర్ణ అక్షరాలతో మనం లిఖించుకునే విధంగా ఉంటుంది చూడండి. అంటే మాస్ డైలాగ్ అన్నారు, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా మాస్ డైలాగ్ వేశారు లోకేష్ గారు. అంటే ఐ బిలీవ్ లోకేష్ గారు, మీరు యువగళం 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చూడండి, అసలు ఆయన ఒరేటరీ స్కిల్స్ చూడండి, లోకలైట్స్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు కరెక్ట్గా ఆయన. కాకపోతే నాకు పానిక్ ఎక్కడ, నాకు ఆయనే ఒప్పుకుంటారు, ఎవరు అక్కర్లేదు. ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది నా జనాల మీటింగ్లోకి అడ్రస్ చేసేదానికి, ఇంకా స్టిల్ ఐ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పేసి. మీరు యువగళం టోటల్ 1-to-1 లోకలైట్స్తో వాళ్ళు ఈవెన్ ఆ స్లాంగ్ కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లోకేష్ గారు, ఆ ఇది ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చుతుంది ఆయన విషయంలో.